చేసుకున్నట్టు అది మీరు నిర్ణయం చేసుకోండి. బీఆర్ఎస్కు 2 సార్లు అధికారం ఇచ్చినా అభివృద్ధి జరగలేదన్నారు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మొదటగా ప్రకటన చేసింది తానేనని పేర్కొన్నారు. అనుకున్నట్లుగానే రేవంత్ రెడ్డి కావడం సంతోషదాయకంగా ఉందని అన్నారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందన్నారు. పేదల పక్షాన ఉన్న రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ జాతి గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆలోచించాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు. 10 మంది ముఖ్యమంత్రులను చూశాను, ఎవరు కూడా ఈ రకమైన నిర్ణయం అయితే జరగలేదు. మరి ఇది ఏ రకమైనటువంటి నిర్ణయం అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలని నేను విజ్ఞప్తి చేస్తాను. ఒక కులాన్ని పక్కన నెట్టేస్తే ఆ కులమంతా ఇవాళ తిరగబడితే పరిస్థితి ఏంటి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ 17 స్థానాల్లో కూడా గెలవాలని కోరుకునేటువంటి వ్యక్తులం మేము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థానంలో కొనసాగాలి, వారి నాయకత్వంలో పనిచేయాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తులం మేము. కానీ పాపం ఎవరు కూడా కట్టుకుంటున్నారు? మాదిగలను దూరం పెట్టాలి, ఎన్నికలకు మాదిగలకు స్థానం ఇవ్వద్దు, వాళ్ళని అవమానపరచాలి, అంటచపురుసుగా ఉంచాలనుకున్నటువంటి ఎవరు? ఇది న్యాయమేనా? నేను కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మంత్రులందరూ నేను కోరుతా ఉన్నా, ఇది న్యాయమేనా? మీ నియోజకవర్గంలో మాదిగలు ఉన్నారా లేరా? 117-19 నియోజకవర్గాల్లో మాదిగలు ఉన్నారా లేరా? చచ్చిపోయినరా? ఏమైనా ఇవాళ ఈ కులానికి ఇంత అన్యాయం చేస్తా ఉన్నారు? ఎవరు చేస్తా ఉన్నారు? చాలా బాధగా ఉందండి. ఏంటి ఇవాళ నాకు 70 సంవత్సరాల వయసు వచ్చింది, నాకు పదవి ఉన్నా లేకపోయినా కాంగ్రెస్లో పడుందాం అనుకుంటున్నాం. ఏం చేయాలి చెప్పండి? ఈ జాతికి ఇంత అన్యాయమా? ఆ కులమే లేదన్నట్టుగా రిజర్వేషన్ నుంచే తీసేస్తారా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, నిజంగా కూడా ఆయన మా కులాన్ని రకరకాలుగా అణచివేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పార్లమెంట్ సీట్లో ఒకటి వరంగల్, ఒకటి నాగర్ కర్నూలు కూడా ఇచ్చారు కేసీఆర్ గారు. మరి మనకేమై, మన పార్టీకి ఏమై? ఇవాళ 119 నియోజకవర్గాల్లో 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా ఇబ్బంది జరుగుతుంది. మీరు అర్థం చేసుకోవాలి, పార్టీ మొత్తంగా అర్థం చేసుకోవాలి. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా ఇబ్బంది జరుగుతుంది. ఈ 3 పార్లమెంటు నియోజకవర్గాలే కాదు, దీని ఎఫెక్ట్ ఎక్కడంటే అన్ని నియోజకవర్గాల్లో జరుగుతుంది. ఈ పార్టీకి నష్టం జరుగుతుందని నేను కోరుతా ఉన్నా, అడుగుతా ఉన్నా, ఇలా తెలియజేస్తా ఉన్నా. మేము ఆశపడ్డం కూడా ఖచ్చితంగా వరంగల్లో టికెట్ మాదిరికి వస్తుందని, కంటోన్మెంట్ మాదిరికి వస్తుంది. కానీ వరంగల్లో మాదిగ ఉపకులం అని చెప్తా ఉన్నారు. కానీ భారతదేశంలో ఏ 2 కులాలు ఒకటి కావు. బయలులతో మాకు సంబంధం ఉంది, కానీ వాళ్ళకు మాకు కంచం పొత్తు లేదు. అదేవిధంగా మరి కంటోన్మెంట్ టికెట్ని తమిళనాడుకి ఇచ్చారు. సరే, ఇవన్నీ పార్టీ నిర్ణయాలు మీకు ఆగట్లేదు. మరి మాదిగోళ్ళకి ఏం చేస్తారో ఇంతవరకు పార్టీ చెప్పలేదు. అది మేము బాధపడేది. ఇంత పెద్ద వ్యక్తిలో ఉద్యమం జరిగినా మాదిగలు పిలిచి మాట్లాడకపోవడం మాకు బాధాకరం. ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్ మరి మాదిగలు పెద్దగా ఉన్నటువంటి మోత్కుపల్లి నరసింహ గారిని పిలిచి, లేదు భవిష్యత్తులో మాదిగలకు ఈ 4 ఏళ్ళు 4 అవకాశం రాలేదు, భవిష్యత్తులో వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి, దీన్ని సరి చేస్తామని కూడా పార్టీ చెప్పలేనికే మా బాధ. ఇప్పుడు మేమేం డిసైడ్ అయినామంటే, ఇప్పుడు ఇదంతా బీజేపీకి లాభపడతా ఉంది. ఒకవైపున కృష్ణ మాదిగ వర్గీకరణ పేరు చెప్పి మాదిగల్ని మొత్తం కూడా బీజేపీ వైపు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. దాన్ని మేము అడ్డుకోవాలని మేము అనుకుంటా ఉన్నాం. మాదిగలు బీజేపీకి పోద్దని మేము కోరుతా ఉన్నాం. మాదిగలు కాంగ్రెస్ పార్టీకే ఉండాలి, మాదిగలు కాంగ్రెస్ పార్టీ గెలవాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని, రేవంత్ రెడ్డి గారు ఇంకో టర్మ్ కూడా కావాలని మేము మాదిగలుగా కోరుకుంటున్నాం. మా సీట్ల కన్నా ఇప్పుడు రాని మా 4 సీట్ల కన్నా బీజేపీ ప్రమాదం. ఎందుకంటే బీజేపీ చెప్పే మొదటి స్లోగన్ రిజర్వేషన్లు ఎత్తేస్తామని. రిజర్వేషన్లు ఎత్తేసే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే వర్గీకరణ ముచ్చటే ఉండదు, ఇక మొత్తానికే రిజర్వేషన్లు పోతున్నాయి. కాబట్టి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే పార్టీకి, మీరు 4 సీట్లలో మాకు అవకాశం కల్పించలేదు, మార్చండి. మార్చకపోతే మాకేం చేస్తారో చెప్పండి. మేము ఖచ్చితంగా మోత్కుపల్లి నరసింహ గారిని ముందు పెట్టుకొని మొత్తం 17 పార్లమెంట్లలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని ఈ సందర్భంగా విలేకరుల తరఫున